నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా సత్యమూర్తి సేవా ఉత్సవం స్వామి అమ్మవార్ల ఊరేగింపు శ్రీకాళహస్తిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానంపై పోలీసుల ఆంక్షలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశుభ్రం చేసిన పోలీసు మున్సిపల్ సిబ్బంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తానని వెల్లడి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో సత్యమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సత్యమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం ఆవరణలో విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. సత్యమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని పురపాలక సంఘం సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది శుభ్రపరిచారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని పురపాలక సంఘం సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది శుభ్రపరిచారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీతో పాటు 2 టౌన్ సిఐ రారాజు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, డీఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ మద్యపానం సేవించడం వల్ల అనేక గొడవలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాళహస్తిలో 17 బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉన్న మద్యం బాటిళ్లను, చెత్త చెదారాన్ని శుభ్రపరుస్తూ ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని, మద్యం తాగే వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వాకర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు మద్యం సేవిస్తూ ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేస్తున్నారని, పోలీసులు దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకుని నేడు ఈ క్రీడా మైదానాన్ని శుభ్రపరిచి ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషించదగ్గ విషయమని, తాము ఈ ప్రాంతం నందు తమ పోలీసుల ఆధ్వర్యంలో అసోసియేషన్ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. పురపాలక సంఘం సిబ్బంది సహాయంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న స్థలాలను గుర్తించి వాటిని శుభ్రం చేస్తున్న పోలీస్ వ్యవస్థకి మరియు పరిపాలన సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ అందరూ లేడీస్ అంతా వాకింగ్ చేసే ప్రదేశము, దీన్ని అపరిశుభ్రం చేయకుండా ప్రజలందరూ సహకరించాలని ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 20 years నుంచి. చాలా కొన్ని రోజులు బాగా శుభ్రంగా ఉన్న ఈ గ్రౌండ్ ఈ మధ్య కాలంలో చాలా అసాంఘిక కార్యక్రమాలకి నిలవయి బహిరంగ మద్యం చేవిస్తున్నారు. చెట్లు ఎన్ని మొలిసిపోయినాయి. మేము 2 days బ్యాక్ మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమే కొంత ఫండ్ గ్యాదర్ చేసి జేసీబీ పెట్టి 1 day మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీన్ చేయించి ఈ వాటర్ బాటిల్స్ మద్యపానాన్ని ఎలా చేయాలని కంట్రోల్ చేయాలని చెప్పి మాకు ఐడియా వచ్చి సార్తో కమిషనర్ గారికి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించి ఇదంతా క్లీన్ చేయించారు. వారికి కమిషనర్ గారికి డిఎస్పీ గారికి మా అసోసియేషన్ తరఫున వాకర్స్ తరఫున మేము ఒక చిన్న పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ అని చెప్పి ఒకటి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము. దాని ద్వారా మేము ఈ ఒక గ్రౌండ్ కానీ వెల్ఫేర్ ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటినన్నా చేపించి ఈ సైన్ బోర్డ్స్ వాళ్ళ డిఎస్పీ గారి అనుమతితో కమిషనర్ గారి అనుమతితో మేము సైన్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి మానిటరింగ్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసి మా అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. శ్రీకాళహస్తి, రాయలసీమ, కాళహస్తి, నడికుడి రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని, జిల్లాలకు వరప్రదాయిని అయిన మన్నవరం బెల్ట్ పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాణం పోయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్ర కేంద్రంపై ఒత్తిడి తేవాలని శ్రీకాళహస్తిలో సూచించారు. శ్రీకాళహస్తి, రాయలసీమ, కాళహస్తి, నడికుడి రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని, జిల్లాలకు వరప్రధాని అయిన మన్నవరం బెల్ట్ పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాణం పోయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీపీసీఎల్ బెల్ పరిశ్రమ సంయుక్తంగా మన్నవరం వద్ద నెలకొల్పిందని చెప్పారు. 6,000 కోట్ల వ్యయం, 30,000 ఉద్యోగాల లక్ష్యంగా పరిశ్రమ ముందుకు సాగిందని తెలిపారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన్నవరంపై నీలి నీడలు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు ఆ పరిశ్రమ గుజరాత్ తరలిపోయే ప్రమాదం వచ్చిందని ఆందోళన చెందారు. అదేవిధంగా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు సైతం బీజేపీ ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మన్నవరం, నడికుడి, శ్రీకాళహస్తి ప్రాజెక్టులు పట్టాలెక్కేలా చొరవ తీసుకోవాలని కోరారు. నడికుడి రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభం చేయాలి. రేపు రాబోయే బడ్జెట్ లో దానికి డబ్బు కేటాయించాలని సౌత్ సెంట్రల్ రైల్వేని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్రంలో ముఖ్యమైనటువంటి కీలక పాత్ర తీసుకొని ఉన్నారు. ఆయన సపోర్ట్ తోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ కాళహస్తి నడికుడి రైల్వే లైన్ పనులు వెంటనే రేపు రాబోయే బడ్జెట్ లో డబ్బు అలాట్ చేసి ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఈ బెల్ ఫ్యాక్టరీ పనుల వల్ల కాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. మరి దాన్ని నెరవేర్చేదానికి ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అది ఆ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఏమన్నా ప్రశ్న? జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ ఆవరణలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ శ్రేణులు పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్, అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం, కండ్రిగ ఉమా ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. దేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరవలేనిదని, ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే చట్టం అనే నినాదంతో జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, ఆర్టికల్ 370 కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఘనత జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకే దక్కుతుందని గుర్తు చేశారు. శ్యాంప్రసాద్ బాటలు నడుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో సఫలమయ్యారన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు. जय बीजेपी, अमर रहे, अमर रहे, నెరవేర్దాం శ్యాంప్రసాద్ ముఖర్జీ కలలను, నెరవేర్దాం శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను. శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి చెప్పాలంటే ఆయన మహా దేశభక్తుడు, హిందూవాది, దేశం కోసం, దేశ సమగ్రత కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన 1901 జూలై 6వ తారీఖున బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం నందు జన్మించడం జరిగింది. ఆయన పుట్టుక నుంచి హిందూవాది, దేశ సమగ్రతతో జాతీయవాదిగా స్వయం ప్రతిపత్తి కలిగిన దీన్ని వ్యతిరేకిస్తూ అందులో అడుగు పెట్టడానికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ప్రభుత్వం వారు అరెస్టు చేసి అనుమానాస్పద స్థితిలో జూన్ 20వ తారీఖు 1953వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆయన గొప్ప మహనీయుడు. ఆయన గురించి చెప్పాలంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన త్యాగమూర్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన కళలను నెరవేర్చడానికి ఇప్పుడున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశం అంతర్భాగంగా లీనం చేయడానికి కృషి చేసిన మహనీయుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అఖండితంగా చేసిన యొక్క భారతదేశం కోసం పోరాడిన మహానుభావుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఏ రోజు ఆయన అనేక ఉన్నత భావాలు తండ్రి దగ్గర నుండి పుచ్చుకొని ఆయన
ఆ యొక్క భావాలతో దేశం కోసం, భారత మాత కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక భారతదేశంలో ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విచ్చేశారు. కుటుంబ సమేతంగా వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేకంగా దర్శనం చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరుడు టీడీపీ గెలుపుతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేశారన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో నడవనుందని తెలిపారు. నాపై ఉంచిన ఈ పెద్ద బాధ్యతను నిర్లక్ష్యం వహించకుండా అత్యంత బాధ్యతగా నిర్వహిస్తామన్నారు. హోంశాఖ అత్యంత వేగంగా పనిచేస్తుందని తెలిపిన ఆమె చీరాలలో దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో 36 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. ఇక డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు భక్తులు సైతం తిరుమలలో ఇబ్బందులు పడ్డారని, భక్తులకు అనుకూలంగా మంచి వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుపతిలో జరిగిన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సమస్యల పరిష్కారంలో ట్రేడ్ యూనియన్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం తిరుచానూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ 5 ఏళ్లుగా జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు అళహరి సుధాకర్, వ్యవస్థాపక అధ్యక్షులు తోకల అశోక్ కుమార్ ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు అభినందనీయమని ఆయన చెప్పారు. ఉద్యోగుల సమస్యలను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి వినిత కోట, చంద్రగిరి ఇన్ఛార్జి దేవర మనోహర్, తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్, జనసేన మహిళా రాష్ట్ర కార్యదర్శి ఆకేపట్టి సుభాషి, పోటకూరి ఆనంద్, బండ్ల లక్ష్మీపతి, రాయల్, ఊసా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జనశక్తి రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి మనస్ఫూర్తిగా నాయకులకు మద్దతు తెలియజేసుకుంటూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ ఉండే విధంగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకొని ఆ ట్రేడ్ యూనియన్ల ద్వారా వారి సమస్యలను ఎక్కడికక్కడ
పరిష్కార దిశగా చేసుకొని వాళ్ళ బాగోగుల్ని గుర్తించడం ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరో విధంగా బలోపేతం కావాలని కోరుకుంటూ వీరి జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్లో ఏర్పాటు చేసుకున్న సభ్యులందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్యలను పరిష్కారం చేసి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే జనసేన ఒక ముఖ్య ఆశయం. ఆ ఆశయం నెరవేర్చేదానికి మా వంతు కూడా కృషి చేస్తామనేసి కూడా తెలియజేస్తాం. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఎయిర్పోర్టులో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 30 ఏళ్ల తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అడుగడుగున నీరాజనాలు పలికారు. చాలా ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన నియోజకవర్గమైన చంద్రగిరిలో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా రేణిగుంట ఎయిర్పోర్టుకు నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి అభివాదం చేస్తూ ర్యాలీగా తిరుపతిలోని నివాసానికి పులివర్తి నాని చేరుకున్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా సత్యమూర్తి సేవా ఉత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానంపై పోలీసుల ఆంక్షలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశుభ్రం చేసిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి బంగళపూడి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తానని వెల్లడి.
ఇవి ఇప్పటివరకున్న B2 న్యూస్. నమస్తే.